వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కరెక్ట్గా కూడా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలింది. ఈ సమయంలో ఎవరికి మద్దతు ఇస్తున్నారు, తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి కూడా మద్దతు ఇస్తున్నారు అనేది ఆల్మోస్ట్ అన్ని పార్టీలు కూడా ప్రకటించేశాయి. ఇటు బీఆర్ఎస్ బీజేడీ కూడా ఓటింగ్కి దూరంగా ఉన్నట్లు చెప్పేశాయి. అయితే ఇటు ఎన్డీఏ కూటమిలో కానీ లేకపోతే ఇండియా బ్లాక్లో కానీ లేనటువంటి వైసీపీ మద్దతు ఇప్పుడు ఇటు ఎన్డీఏ కూటమికి ఇవ్వటం అయితే ఇప్పుడు ఒక సంచలనంగానే మారిందని చెప్పాలి. దీని మీద భిన్న స్వరాలు కూడా వినిపించాయి. దీని గురించే మాట్లాడదాము. ప్రజెంట్ నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నాగరాజ్ బైరిశెట్టి గారు ఉన్నారు. సార్ నమస్తే. సో తనని ఓడించినటువంటి పార్టీకే ఇప్పుడు జగన్ మద్దతు ఇవ్వటాన్ని ఏ విధంగా చూడాలి? తమ పార్టీని ఓడించిన పార్టీకి అంటే తనను ఓడించిన అనే కన్నా కూడా ప్రజలు ఓడించారు అని కాసేపు మనం అనుకోవచ్చు. ఇక్కడ తనను ఓడించిన అనే పక్కన తనను ఓడించింది కూటమి పార్టీ ప్రజలు ఓడించారు అని కాసేపు మనం అనుకుంటాం. కూటమి పార్టీలు కలిసి అంటే 3 పార్టీలు అంటే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలన్నీ ఏకమైన తర్వాత ఓట్ బ్యాంక్ చీలకుండా చేయడంతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనడం కరెక్ట్గా అనుకోవచ్చు మనము. అంటే ఇక్కడ ఓడిపోయారని మనం పక్కన పెడితేగిన రేపటి రోజు జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి అనేది ఎవరికి అంత చిక్కడం లేదంట. అందుకే ఈరోజు రాజమండ్రి మాజీ ఎంపీ కూడా ఉండవల్లి అరుణకుమార్ కూడా చాలా సీరియస్గా కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డికి. అసలు బుర్ర ఉందా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి అనేసి. ఇక్కడ మనం ఒక్కటే ఆలోచించాలి, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని అంటే అది వాళ్ళ ఇష్టము, ఓటు ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు అనేది వాళ్ళ నిర్ణయం, అది ఆ పార్టీలకు వదిలేసేయచ్చు. ఇక్కడ ఒకటేంటి, బీజేపీ అంటే కూటమి అభ్యర్థిగా అక్కడ రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా. ఇక్కడ ఎన్డీఏ నుంచి మనకు సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ బరిలో నిలిచినారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇటు ఇండియా కూటమిలో లేరు, అట్లా బీజేపీ కూటమిలో కూడా లేరు, తటస్థంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, ఆయన స్వతంత్రంగా ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన నిర్ణయం అనేది చాలా ఆచితూచి ఆలోచించి వేయాలన్నమాట. ఇప్పుడు ఏపీలో తీసుకుంటే కూటమి అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రొద్దున లేచినప్పుడు ఎవరి మీద కామెంట్స్ చేస్తున్నాడు, ఎవరితో పోరాటం చేస్తున్నాడు? రేపటి రోజు విజయవాడలో రైతు పోరు చేస్తున్నాడు ఆయన, రైతు పోరు దీక్ష చేస్తున్నారు ఆయన. అది ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నాడు? కూటమికి వ్యతిరేకంగానే కదా. ఆయన టార్గెట్ ఏంటి? టీడీపీ అయినప్పటికీ కూడా కూటమి 3 పార్టీలు ఇక్కడ కలిసి ఉన్నాయి. వాళ్ళకు వ్యతిరేకంగా రైతులకు ఏదో అన్యాయం చేస్తున్నారు, రైతులకు నష్టం చేస్తున్నారు, యూరియా అందడం లేదు, యూరియా లేదు, అది ఇది అనేసి రేపు పెద్ద ఎత్తున దీక్ష అందరినీ పిలుపునిచ్చారు. ప్రతి జిల్లా నుంచి కూడా ఇంత జన సమీకరణ చేయాలని కూడా టార్గెట్ మరీ పెట్టి చేశారనమాట. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ టీడీపీ జనసేనతో కలిసి ఉన్న బీజేపీకి కేంద్రంలోకి వచ్చేసరికి మళ్ళీ అదే పార్టీలు ఉన్నాయి కదా. కేంద్రంలో ఈరోజు గవర్నమెంట్ ఉంది అంటే కూటమి కేంద్రంలో నరేంద్ర మోడీ ఈరోజు ప్రధాని అయ్యారంటే బీహార్ ఎంపీలు కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఎంపీల వల్లనే ఈరోజు అది అధికారంలో ఉన్నారు వాళ్ళు ఢిల్లీలో. మరి ఇంత ప్రాధాన్యత ఉంది అక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాధాకృష్ణన్ గారికి మద్దతు ఇవ్వడానికి మొగ్గు చూపడాన్ని ఏ విధంగా చూస్తారనేది అర్థం కావడం లేదు అనమాట. ఇక్కడ సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేయాలని నేను చెప్పను. బీఆర్ఎస్ ఒక నిర్ణయం తీసుకుంది అనమాట. అంటే ఈ పరిస్థితుల్లో రెండుకి మేము ఎన్నికలకు దూరం. బీఆర్ఎస్కి ఇక్కడ మన లోక్సభలో వాళ్ళకు ఎంపీలు లేరు, కానీ రాజ్యసభలో 4 ఎంపీలు ఉన్నారు వాళ్ళకు రాజ్యసభలో. సరే ఉండేది 4 అయినా కూడా 4 ఓట్లు కూడా చాలా ప్రాధాన్యతనే. అంటే ఎన్నికలను బాయ్కాట్ చేయడం అనేది ఆత్మహత్యా సదృశ్యం అనుకోవచ్చు మనము. అది మంచి పద్ధతి కూడా కాదు, ప్రజాస్వామ్యాన్ని మనం అవమానపరిచినట్టు అవుతుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఎన్నికలు బాయ్కాట్ చేయాలని చెప్పను. మీరు ఏం సందేశం ఇస్తున్నారు? ఇక్కడ పోరాటం చేస్తూనే మీరు అంటే టీడీపీ, జనసేన, బీజేపీలపై పోరాటం చేస్తూ రైతు దీక్షలు చేస్తూ ఆ దీక్షలు చేస్తూ ఢిల్లీకి వెళ్ళేసరికి బీజేపీ బలపరుస్తున్న రాధాకృష్ణన్ గెలిపించడానికి, రాధాకృష్ణన్కి మద్దతు ఇవ్వడానికి మీరెందుకు అడుగు ముందుకేస్తున్నారు అర్థం కావడం లేదు. ఇది ఎలాంటి సందేహం? అసలు చాలామందికి పలు రకాలుగా సందేహాలు కూడా వస్తున్నాయి కదా. ఏంటి జగన్మోహన్ రెడ్డి మైండ్లో ఏముంది, ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి? ఒక హిందూ మతతత్వ పార్టీగా పేరుగాంచిన బీజేపీకి మద్దతు ఇస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నవి నాటకాలా ఇంకోటి అని అనుకుంటారు కదా అందరూ కూడా. ఇప్పుడు లౌకిక పార్టీ అనేది మనకు జగన్మోహన్ రెడ్డికి అన్ని మతాలు, సర్వమతాలు నావే, అందరూ నావే అనేది ఆయన అనుకుంటారు అనమాట. ఇది హిందూ మతతత్వ పార్టీగా పేరుగాంచిన బీజేపీకి మరి ఈరోజు నువ్వు ఎందుకు మద్దతు ఇస్తున్నావు? సరే 2019 నుంచి 24 వరకు ఒకవేళ బీజేపీతో నువ్వు అంటగా కాబట్టి ఆ రోజు బీజేపీకి టీడీపీకి సంబంధం లేదు.
బీజేపీకి టీడీపీకి సందర్భం బీజేపీ జనసేన కలిసి ఉన్నాయి ఆ రోజు. అయితే మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్రం యొక్క సహకారం కావాలి కాబట్టి నువ్వు బీజేపీతో క్లోజ్గా ఉండవచ్చు, బీజేపీ పెద్దలతో కలవచ్చు, ఉండవచ్చు అనమాట. మరి ఈ రోజు ఎందుకు నువ్వు బీజేపీతో క్లోజ్గా ఉంటావు, బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నావు? సుదర్శన్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, అతను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. ఇండియా కూటమి అతన్ని బలపరిచింది, ఒక సమర్థత గల నాయకుడు. అలాంటి వ్యక్తి ఉపరాష్ట్రపతి అయితే దేశానికి మంచి జరుగుతుంది. ఉపరాష్ట్రపతిగా గెలిచిన వ్యక్తి రాజ్యసభ చైర్మన్ అవుతాడు. రాజ్యసభ చైర్మన్ అప్పుడు రాజ్యసభకు చైర్మన్ అయినే కదా, ఆ హౌస్కి ఒక వన్నె తెచ్చిన నాయకుడు అవుతాడు. అన్ని పార్టీలను సమానంగా చూస్తారు. ఎందుకంటే లోక్సభలో ఒక చర్చ జరిగిన ఒక బిల్లు మీద కావచ్చు, ఒక టాపిక్ మీద చర్చ జరిగినప్పుడు ఆ బిల్లు ఆమోదానికి రాజ్యసభకు వస్తుంది, పెద్దల సభకు. అక్కడ డిస్కషన్ చేసిన తర్వాతనే బిల్లు ఆమోదము అవుతుంది అనమాట. అంత కీలకమైన రాజ్యసభలో అందరినీ కూడా ఎలాంటి పార్షాలిటీ లేకోకుండా అందరికీ సమానమైన న్యాయం ఇస్తూ అందరికీ కూడా సమన్యాయం చేసేలా చైర్మన్ వ్యవహరించాలి. ఇప్పుడు మీరు రాధాకృష్ణన్ను ఇది చేస్తున్నారు, ఆయన బీజేపీ పాలిత ప్రాంతాల్లో గవర్నర్గా కూడా చేశాడు. ఇప్పుడు ఆయనకి తమిళనాడుకు చెందిన వ్యక్తి, ఓకేనా, తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయనను ఉపరాష్ట్రపతిగా ప్రమోట్ చేస్తుంది బీజేపీ కూడా. సరే, వాళ్ళకు బలం ఎక్కువ ఉంది, ఓకే, వాళ్ళు ప్రమోట్ చేసుకో, అది వేరే విషయం. కానీ రాధాకృష్ణన్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసిన వ్యక్తి, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. మన తెలుగు రాష్ట్రాలలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బీజేపీ బలపరిచిన రాధాకృష్ణ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు చూసినా గానీ ఇప్పుడు తటస్థంగా ఉన్న పార్టీలు, ఏ కూటమిలో లేని పార్టీలు తటస్థంగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేడీ కానీ వాళ్ళ పొలిటికల్ దృష్ట్యా కానీ కొన్ని కారణాలతో ఆ నిర్ణయం తీసుకున్నాయి. అలాంటి నిర్ణయం స్ట్రాంగ్గా జగన్ ఎందుకు తీసుకోలేకపోయారని చెప్పి సొంత పార్టీలోనే వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా జగన్ మీద అన్నది కూడా వినిపిస్తూ ఉంది. సరే, ఒత్తిళ్ళు అవన్నీ పక్కన పెడితే ఒత్తిళ్లకు తలొగ్గుతారా లేదా అని తెలుసుకోవాలి. ఈరోజు ఉండవల్లి అరుణకుమార్ యొక్క స్టేట్మెంట్ చూసి అర్థమవుతుంది. నేను అది ఆ కామెంట్స్ చేయలేను జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఒత్తిడి అనేది పక్కన పెడితే ఒక లోతుగా ఆలోచించగల శక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే మంచి ఛాన్స్ ని జగన్ కోల్పోయారు అంటున్నారు, అది నిజమేనా సార్? అంటే ఇది మంచి ఛాన్స్ అని మనం చెప్పలేము. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ దూరమైనంత మాత్రాన అది ఎలక్షన్ ఆగిపోతుందనో ఇంకోటి కాదు. కానీ మరి బీజేపీ పెద్దలైన నరేంద్ర మోడీ, అమిత్ షాల మధ్యలో ఈయన ఏమైనా విలన్గా చూస్తారా వాళ్ళు అనేది ఉండొచ్చేమో అనేది కూడా కొంతమంది నుంచి వస్తున్న వాదన. ఇక్కడ ఒకవేళ ఎలక్షన్ పోతే ఓహో మాకు వ్యతిరేకంగా చేశాడు జగన్, ఎలక్షన్కే పాల్గొనలేదు కదా, మాకు పాల్గొని ఎలక్షన్లో పాల్గొని ఉండవచ్చు కదా, వాళ్ళు ఏమైనా కన్నెర్ర చేస్తారు. ఇప్పుడు ఒకటే ఉందన్నమాట. ఇప్పుడు రాష్ట్ర మంత్రులు ఎవరు కూడా ప్రధానమంత్రిని కలిసిన దాఖలా నేనైతే చూడలేదు ఎప్పుడు కూడా. అయితే తరచూ లోకేష్ గారు, ఏపీ విద్యాశాఖ మంత్రి, మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు, ఐటీ అండ్ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ తరచు ఇప్పటికి ప్రధానమంత్రి గారిని 2 సార్లు 3 సార్లు కలిశారు. అవును, వాళ్ళే పిలిచి మరి అపాయింట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ లోకేష్ని భావి సీఎంగా ప్రమోట్ చేయడానికి చూస్తున్నారా, లేదంటే లోకేష్ నిజంగా సమర్థవంతుడు, ఆయన విదేశాల్లో చదువుకొని వచ్చాడు కాబట్టి సమర్థవంతుడు అని చూస్తున్నారు, లేదంటే చంద్రబాబు నాయుడుతో వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి, ఎందుకంటే ఏపీలో ఉన్న ఎంపీలో ఉన్నంత వరకు వాళ్ళ ప్రభుత్వానికి ఏమీ ఢోకా ఉండదు. అంటే చంద్రబాబు ఎప్పుడైనా ఏమన్నా సీరియస్గా నిర్ణయం తీసుకుంటే గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా చంద్రబాబు నాయుడిని కాక పట్టుకోవడానికి లోకేష్ గారిని పిలుస్తున్నారా, లేదంటే నిజంగా లోకేష్ సమర్థవంతుడు ఒప్పుకోవచ్చు. ఆఫ్టర్ యువగలం పాదయాత్ర లోకేష్ గారు పరిణితి చెందారు, సబ్జెక్టు బాగా తెలుసుకున్నారు, ప్రతి సబ్జెక్ట్ని. ఈరోజు పేపర్ లేకోకుండా, పేపర్ చూడకుండా చాలా గట్టిగా మాట్లాడగలుగుతున్నారు, లేదని లేదు. మరి లోకేష్ ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల్లో మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఏపీలో ఉన్న మంత్రి లోకేష్ గారికే పదే ఆయన పిలిచిస్తుంటే ఏదో ఒక బలమైన కారణం ఉంది వాళ్ళకు. అంటే లోకేష్ ఫ్లైట్ విజయవాడలో ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి, లేదా హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి ఢిల్లీకి ఒకటే, ఇక జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ కేసులు ఉన్నాయి, లిక్కర్ కేసులో ఇక మొత్తం ఇరుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతిమ లబ్ధిదారుడు ఇప్పటికే చాలా మంది ఎక్కడికి వచ్చినా కూడా డబ్బు సేకరించి జగన్మోహన్ రెడ్డి గారికే వెళ్ళిందని చెప్తున్నారు కదా వాళ్ళు. ఇక మోడీ పర్మిషన్ తీసుకొని ఇంకా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడమే తరువాయి, అందుకే లోకేష్ వెళ్ళాడు అనేది పదే మనం వింటూనే ఉన్నాం అనమాట. అంటే ఈ నేపథ్యంలో మరి అరెస్టులకు భయపడి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అటువైపు తలొగ్గుతున్నారా, లేదు మీ వైపు నేను ఉండనంటే నిజంగా ఏపీ గవర్నమెంట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి, మోడీ షాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సరే మీ పని మీరు చేసేయండి అంటే ఏమైనా అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే అరెస్టులకు భయపడే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి, జైలుకు భయపడే వ్యక్తి కాదు ఆయన.
కానీ మరి మళ్ళా జైలుకు వెళ్తే ఎట్లా ప్రజలకు దూరం మరి ఈ కన్ఫ్యూజన్లో ఏమైనా ఉన్నాడా అంటే నిజంగానే మరి లోకేష్ ఢిల్లీకి అందుకే వెళ్తున్నారా ఫ్లైట్కే ఎందుకు అలాంటి కథనాలు వస్తున్నాయి అందుకు అలా అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమైనా నిధులు తీసుకురావడానికి ఒక ముఖ్యమంత్రి కొడుకుగా కావచ్చు ఒక రాష్ట్ర మంత్రిగా కావచ్చు భవిష్యత్ సీఎంగా కావచ్చు ఏదైనా కావచ్చు ఆ కేంద్రంతో ఒక సత్సంబంధాలు నెరిపి మంచి నిధులు తీసుకురావడం ఏదైనా కావచ్చు వాటెవర్ వాళ్ళ మనసులో ఏముందని మనకు తెలియదు వెళ్తున్నారు వస్తున్నారు సరే అది వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ సాయం వాళ్ళకి కావాలి వాళ్ళ సాయం వీళ్ళకి కావాలి ఇప్పుడు పోలవరం పూర్తి చేయాలంటే కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే ఈరోజు స్కీమ్స్ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే కేంద్రం నిధులు కావాల్సిందే రాజధాని ఏపీ రాజధాని అమరావతి పూర్తి చేయాలంటే కేంద్రం నుంచి నిధులు రావాల్సిందే ఏ దానికైనా కూడా ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఉంది అన్నదాత సుఖీభావకి ఇవ్వాలన్నా కేంద్రం వాటా కేంద్రం ఇవ్వాలి రాష్ట్ర వాటా రాష్ట్రం ఇవ్వాలి అనమాట ఇలా ప్రతి దానికి కూడా ఇంకా మెడికల్ కాలేజీలు పెండింగ్ ఉన్నాయి వాటి కోసం కేంద్రం నుంచి నిధులు రావాలి ఇట్లా చెప్పుకునేది చాలా ఉన్నాయంట కేంద్రానికి రాష్ట్రానికి ఇది భార్యాభర్తల సంబంధం లాంటిది అనమాట ఇది వీళ్ళ అవసరం వాళ్ళకు వాళ్ళ అవసరం వీళ్ళకు ఉంటుంది అనమాట భర్త అవసరం భార్యకి ఎంత ఉంటుందో భార్య అవసరం భర్తకు అంతే ఉంటుంది కదా అలాగే వీళ్ళ సంబంధాలు కూడా అలా ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డికి ఏంటి 1924 వరకు ఉన్నావంటే నీకు అవసరం ఉంది రాష్ట్రాన్ని అప్పుడు ఎంతమంది ఏం చెప్పినా కూడా నీ అవసరం అది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి నువ్వు ఢిల్లీ పెద్దలతో మంచి బీజేపీతో బాగా అంటగాగవనో లేదంటే దగ్గరగా ఉన్నావనో అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకు అవసరము నువ్వు ఇక్కడ పోరాటం చేస్తూనే ఢిల్లీలో వాళ్ళతో చెలివి ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే ఇప్పుడు ఇంకొకటి చూస్తే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతు ప్రకటించిన తర్వాత వైసీపీ పార్టీలో జరిగిన పరిణామాలు చూద్దాం ఏపీ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ రావటం మరో 3 వ్యక్తులకు కూడా ఇదే స్కామ్ లో ఉన్న వాళ్ళకి బెయిల్ వచ్చింది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించడం వల్ల వచ్చిన బెయిలా అంటే దానికి చెప్పలేము వాళ్ళ గ్రౌండ్స్ ఇది ఏజ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఉండొచ్చు సిబిఐ కోర్టుకి అంటే మనకు మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప కావచ్చు వీళ్ళకి రెగ్యులర్ బెయిల్ వచ్చింది ఇంకా మిథున్ రెడ్డికి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలి ఓటింగ్లో పాల్గొనాలి కాబట్టి సిబిఐ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఆయన వెళ్ళాడు 11వ తారీఖు వచ్చి ఆయన మళ్ళా ఇది కావచ్చు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించాడు కాబట్టి వీళ్ళకి బెయిల్ వచ్చిందా అంటే A4 కొన్న మిథున్ రెడ్డి కూడా రెగ్యులర్ బెయిల్ రావాలి కదా రెగ్యులర్ బెయిల్ 12కి వాయిదా పడింది అదే ఆయన కూడా ఒకటేసారి రావాలి కదా మళ్ళీ వాయిదా వేయడం ఎందుకు రావాలి కదా దానికి దీనికి సంబంధం లేదు ఇక్కడ ఒక్కటే అంతిమ లబ్ధిదారుడు మొత్తం కూడా ఒక పద్మవ్యూహం పన్నేశారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంతా అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరి నుంచి కూడా ఎవరు ఏం చేసినా అంతిమ లబ్ధి ఇప్పుడు ఏంది కొత్తగా వచ్చేసి సజ్జల భార్గవ పేరు తెర మీదకి వచ్చింది మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కజిన్ వాళ్ళ పెదనాన్న కొడుకు అంటే వైఎస్ అనిల్ రెడ్డి గారి పేరు కూడా తెర మీదకి వచ్చింది వైఎస్ అనిల్ రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు చేరాయి అనేది ఇప్పుడు ఎటు వచ్చినా కూడా అంతిమ లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇంకా ఆయన పేరు ఇప్పటివరకు ఛార్జ్షీట్లో చేర్చారు ఇప్పుడు ఛార్జ్షీట్లో చేర్చేసి ఆయన పేరును వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట అంటే దీనికి ఏమైనా ఈ గందరగోళం ఏమైనా ఉందా పార్టీలు ఎవరైనా ఒత్తిడి ఎందుకులే మనకెందుకు ఊరికే ఓటింగే కదా ఎట్లా ఎవరికొరికి ఓట్లు వేయాల్సిందే మనము మన రాజ్యసభ సభ్యులు మన లోక్సభ సభ్యులు వేయాల్సిందే సరే బీజేపీ బలపరిచిన ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి రాధాకృష్ణానికే మనం వేస్తామా అనేది ఇక్కడ ఏమంటే తెలుగు వర్సెస్ తమిళ్ అనేది తమిళులు ఎప్పుడైనా కూడా మన తెలుగు వారిని చిన్న చూపు చూస్తారనమాట చాలా చిన్న చూపు చూస్తారు తమిళకి ఎప్పుడు కూడా మన తెలుగు వారంటే చాలా చిన్న చూపు వాళ్ళకి చాలా ఎగతాళి చేయడము చాలా ఉంటుంది వాళ్ళు చాలా కిండల్గా మాట్లాడతారు మన తెలుగు వారిని చాలా రాష్ట్రాలు ఈరోజు రాష్ట్ర విభజనకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రాష్ట్ర విభజనకు కారణము కూడా తమిళనాడు నాయకులే కదా ఆ రోజు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో ఉన్న తమిళనాడు నాయకులు తీసుకున్న చొరవ వల్ల ఇది అయిందనమాట చిదంబరం దీనికి మూల కారకుడు అసలుకి రాష్ట్ర విభజనకు మూల కారకుడు ఎవడు అంటే చిదంబరమే అంటే తమిళనాడు రాష్ట్రం కన్నా మన రాష్ట్రంలో ఎక్కువ సీట్లు ఉండడము ఇదంతా కూడా వాళ్ళకి కొద్దిగా కంటగింపే అనమాట దక్షిణాదిలో మేమే భారీగా ఉండాలా మాకే ఎక్కువ సీట్లు ఉండాలా అనేది వాళ్ళ ఆశ ఆంధ్రాని విడదీస్తే బాగుంటుంది కదా అనేసి అప్పటికప్పుడు వాళ్ళు తీసుకున్న కుట్రలో భాగంగానే మన తెలుగు వాళ్ళని విడదీశారు ఆ పాపం వారిదే తెలుగు వారిని విడదీసిన పాపము తమిళనాడుదే సోనియాది కాదు ఇంకోటి కాదు మరి అలాంటి తమిళ రాష్ట్రం నుంచి తమిళనాడు నుంచి బరిలో ఉన్న అతనికి మద్దతు ఇవ్వాలా తెలుగు రాష్ట్రాలకు చెందిన సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించి ఉంటే బాగుండేది మరి ఆయన మదిలో ఏముందో
ఎందుకు మరి మద్దతు ప్రకటించారు? నిజంగా అందరూ అనుకుంటున్నట్టు భయపడ్డా? అరెస్టు చేస్తారు, మోడీతో సఖ్యతగా లేకపోతే ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుంది అంటే పాత కేసులు ఆల్రెడీ ఉన్నాయి కదా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, దాని మీద బెయిల్లో ఉన్నారు ఆయన ఇప్పటికీ. ఆ బెయిల్ రద్దు చేసి మళ్ళీ ఆ కేసులు ఏమన్నా అరెస్ట్ చేస్తారంటే లిక్కర్ కేసులు ఏమైనా ఉచ్చు బిగుస్తారా అనేది. ఇప్పుడు ఇంకొక విషయం అంటారు, మమ్మల్ని ఓడించింది వీళ్ళు కాదు, ఈవీఎంలు ఓడించాయంటారు. ఈవీఎంలు అంటే నీకుండేది కేంద్ర ఎన్నికల కమిషన్ కదా, ఎలక్షన్ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషన్ అయినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయినా స్వయం ప్రతిపత్తి సంస్థలైనా కూడా అవి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఒక పంజరం చిలకలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ఏడాది పోతుంటే పంజరంలో చిలక ఉంటుంది, జాతకం చూపించుకుంటే పోతే చిలకమ్మ వచ్చి ఇలా చీటీ కార్డుది అని వచ్చి చిలకమ్మ తీసి వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగానే ఉంటుంది స్వయం ప్రతిపత్తి అయినా కూడా కేంద్రం. అప్పుడంటే ఏంటి, బీజేపీ మద్దతుతో ఈవీఎంలని ట్యాంపరింగ్ చేసి టీడీపీ గెలిచిందని అనుకున్న మీరు ఈరోజు మాకు ఇంత చేసినా కూడా ఎందుకు కూడా ప్రజలు ఈ రోజు కంటున్నారు మా ఓట్లన్నీ ఎక్కడికి పోయినాయి, మేము మీకే వైసీపీకే ఓటు వేసినా మాకు కనిపించడం లేదు ఓట్లు అంటున్న మీరు మరి అలాంటి బీజేపీకి ఎందుకు మద్దతుగా నిలబడుతున్నారనేది కూడా ఒక ప్రధానమైన ప్రశ్న ఇక్కడ. అవును, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు దీనికి? సరే, ఇంకోటి ఏంటి, తండ్రి రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకొని వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి తండ్రి ఆశయం ఏంటి? రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలి, చూడాలి అనేది తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఒక ఆశయము. మరి ఈరోజు నీకేం అన్యాయము? మరి సరే, బీజేపీతో నీకు వచ్చింది లేదు, ఆ రోజు ఏదో నువ్వు ఓదార్పు యాత్రకు దానికి సోనియమ్మ అడ్డుకుంది, నిన్ను జైల్లో పెట్టించారని కాసేపు అనుకుంటాము. అంటే జైల్లో ఆ పార్టీ అంటే ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇతను జైల్లో పెట్టిందని కోపమా, లేకపోతే వీళ్ళ మాట వినకపోతే వీళ్ళు జైలుకు పంపుతారని భయమా, ఏంటి అసలు? అటొచ్చి ఇది మీరు ఒకే అంశానికి కనెక్ట్ చేశారు రెండు పార్టీలు. చెప్తున్నా, ఆ రోజు అకారణంగా అంటే సంబంధం లేదు చెప్పాలంటే, ఆ రోజు అకారణం అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజాప్రతినిధి కాదు, ఏమీ కాదు, ఒక ముఖ్యమంత్రి కుమారుడు, ఒక వ్యాపారవేత్త. చట్టాలను తయారు చేసేసి లెజిస్లేచర్ చట్టసభల్లో దాన్ని అమలు చేయాల్సింది బ్యూరోక్రసీ. ఏమీ సంబంధం లేకోకుండా ఆయన లెజిస్లేచర్ కాదు, బ్యూరోక్రాట్ కాదు, ఏమీ సంబంధం లేని ఒక వ్యాపారవేత్త జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టి చట్టాలను తయారు చేస్తారు చట్టసభల్లో. ఈ లెజిస్లేచర్ అంటే మన ప్రజాప్రతినిధులు ఈ చట్టసభలో తయారు చేసిన చట్టాలను అమలు చేయాల్సింది, దాన్ని పాటించాల్సింది బ్యూరోక్రాట్లు అంటే అధికారులు. ఈయన అధికారి కాదు, ఈయన ప్రజాప్రతినిధి కాదు ఆ రోజులో. అయినా కూడా ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులని ఆయనకు ఆపాదించి ఒక కుట్రపూరితంగానే జరిగింది ఆ రోజు అనేది మనం అనుకుంటాం కాసేపు. మరి ఆ రోజు సిబిఐ అధికారులు చేసిన వాళ్ళ వర్షన్ మనం సరే ఆయన తప్పు చేశాడు అనుకుంటాం. సరే, ఆ రోజు వీళ్ళని అకారణంగా 16 నెలల పాటు జైల్లో పెట్టారని కోపమా ఆ కాంగ్రెస్ పార్టీ మీద? అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే లేదు, ఇండియా కూటమి ఉంది, మొత్తము అందరు కలిసి ఉన్నారు. లేదు, ఇక్కడ వీళ్ళ మాట వినకపోతే ఈ లిక్కర్ కేసులో కావచ్చు, పాత కేసులో బెయిల్ రద్దు చేసి జైలుకి పంపిస్తారని ఒక భయమా, ఏది ఇందులో ఏది కరెక్ట్ అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఈరోజు. కోపమా భయమా అన్న దాని మధ్య ఇప్పుడు కోపమా భయమా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనైనా చెప్పాలి, ఆ పార్టీ పెద్దలని చెప్పాలి, ఆయన స్పోక్స్ పర్సన్ వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళే చెప్పాలి. సార్, ఈ నిర్ణయాల తర్వాత కూడా ఇప్పుడు ఏమైనా వైసీపీకి చెందిన వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే రీసెంట్గా చూస్తే రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి వెళ్ళి ఖర్గేని కలిశారు. మల్లికార్జున ఖర్గే, అది ఒక పెద్ద దుమారం. యాక్చువల్గా మల్లికార్జున ఖర్గేని మేడా రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి ఒక పెద్ద కాంట్రాక్టర్. అతను ఆయన కర్ణాటకలో ఏదో కొన్ని వర్కులు చేసినప్పుడు మల్లికార్జున ఖర్గే గారు ఆ బిల్స్ విషయంలో దేంట్లో కొద్దిగా హెల్ప్ చేశారంట. హెల్ప్ చేశారు కాబట్టి ఎప్పుడో గతంలో చాలా సంవత్సరాల క్రితము మల్లికార్జున ఖర్గే గారు అప్పుడు ఆడ పార్లమెంట్ హౌస్లో కనిపించినప్పుడు రఘునాథ్ రెడ్డి గారు వచ్చి పలకరి అంటే, సార్ నన్ను గుర్తుపట్టారా, నేను సో అండ్ సో పర్సన్ అంటే, అప్పుడు రఘునాథ్ మీరా రండి అనేసి ఏదో వాళ్ళ ఏదో ఇంకా ఇంగ్లీష్లోనో హిందీలోనో వాళ్ళు మాట్లాడుకున్నారు. మనకు తెలియదు ఏ లాంగ్వేజ్లో మాట్లాడలేదు, మనకున్న సమాచారం అది. ఓకేనా, ఆ రోజు ఆయన కలవడము, పాత విషయాలు ఒకసారి నెంబర్ వేసుకోవడం కూర్చొని. దీన్ని ఏం చేశారు మన మీడియా వాళ్ళు, ఖర్గే కలిసిపోయాడు, అయిపోయింది ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు, కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్నాడు, అయిపోయింది ఇంకా అని వంట చేసేసారు అన్నమాట. మొత్తం కూడా మసాలా గిసాలా దట్టించి ఒక మంచి బిర్యానీ వండేశారు మన వాళ్ళు. కానీ వాస్తవానికి ఆయన కలిసింది వేరే అంశము.
ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి పోతాడు అతను చెప్పు, ఏం చూడాలని పోతాడు చెప్పు అతను. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కేంద్రంలో, యూపీఏ సర్కార్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ కానీ యూపీఏ సర్కార్ అనుకుంటాము, కేంద్రంలో ఏమైనా అధికారంలో ఉందా? పోతే ఏమైనా కాంట్రాక్ట్లు వస్తాయా? మల్లికార్జున ఖార్గే ఏమైనా చేస్తాడు ఇతనికి ఈరోజు? వాళ్ళకే సరిగ్గా లేదు పైన, భవిష్యత్తులో ఉంటుందా లేదా అనేది కూడా తెలియదు ఇంకా పరిస్థితి. అయితే అది ఒక కృతజ్ఞతా భావనతో ఆయన కలిసి ఉన్నారు. దాన్ని కూడా వచ్చి బిర్యానీ వండేశారు మన వాళ్ళు. అసలు ఒక్కసారి ఆలోచించాలి కదా, తటస్థంగా ఉండడం మంచిది దీని కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి పోవడం వల్ల అతనికి వచ్చే లాభం ఏంటి? సరే సార్, ఇది వైండ్ అప్ చేద్దాం. ఫైనల్ గా ఈ స్టాండ్ మీద మీరేం చెప్తారు? నేనేమి చెప్పను, జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటో ఎవరికి అర్థం కాలేదు. ఆయన మనసులో ఉన్నది ఆయనకు మాత్రమే చెప్పాలి. ఆ మర్మం ఏంటో, ఆ చిక్కుముడి ఏంటో ఆయన విప్పి చెప్తే, అందుకేనయ్యా నేను రాధాకృష్ణన్ గారికి నేను సపోర్ట్ చేశాను, సుదర్శన్ రెడ్డిని నేను వద్దనుకున్నాను అనేది. మరి సుదర్శన్ రెడ్డి అని ఉంది కదా, అందుకైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారేమో అని వారు ఆశించి ఉండవచ్చును. మరి వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మరి లేదంటే చెల్లి షర్మిల ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉండి, మరి చెల్లి సపోర్ట్ చేస్తున్న పార్టీకి నేను ఎందుకు మద్దతు ఇవ్వాలి అని అనుకున్నారా లేదా అనేది కూడా మనకు తెలుసుకోలేని అంశము. ఓకే ఓకే, అది ఒక చిదంబర రహస్యంలానే ఉండిపోతుంది. అవునండి, తమిళనాడు చిదంబరం గారి రహస్యం అదంతా. ఓకేనా, రైట్. సో చూసాం కదా, అంటే ఈ అంశంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఇండియా బ్లాక్ తరపున అభ్యర్థిగా ఉన్నారో, తెలుగువారు, ఆయన ఉన్నప్పటి నుంచి ఆయన కాల్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను అప్పటికే సిపి రాధాకృష్ణన్కి అంటే ఎన్డీఏకి మద్దతు ప్రకటించాను అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత జగన్ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని సొంత పక్షం నుంచే వినిపించాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన ఒత్తిడికి తలొగ్గుతున్నారా ఏంటి, ఏమైనా కేసులకు భయపడుతున్నారా అని చెప్పి కూడా జనాల్లో అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చిన అంశం ఏంటంటే కోపము భయము, ఈ రెండు అంశాలు కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో తను కాంగ్రెస్ వల్ల కూడా అప్పుడు ఆ జైలుకు వెళ్ళిన సందర్భాల వల్ల కాంగ్రెస్ మీద కోపం ఉందా అని చెప్పి కూడా ఇప్పుడు కొత్తగానైతే నాగరాజు గారి విశ్లేషణలో విన్నాము. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇది కొంత కాంట్రవర్సీగానే నిలిచింది. ఇటు ఏ కూటమిలో లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ తరపున స్టాండ్ తీసుకోవటం అయితే డెఫినెట్గా కూడా జనాల్లోనైతే దీని గురించి భిన్న స్వరాలే వినిపిస్తూ ఉన్నాయి.